అసలు ఏందన్న దీనివల్ల బెనిఫిట్ ఏంది అసలు ఈ గుమ్మడికాయ దీని వల్ల? వల్ల చూడండి సార్, హార్ట్ కి, బ్రెయిన్ కి, స్ట్రోక్ కి, వెయిట్ లాస్ కి, షుగర్ కి, జాయింట్ పెయిన్స్ కి ఒక 100 మెడిసిన్ సంబంధించింది సార్. ఓకే. రెగ్యులర్ గా ఒక 2 months అవుతే మీకు రిజల్ట్ వస్తుంది సార్. ఓకే. ఒకసారి గోధుమ గడ్డి జ్యూస్ కూడా ఒకసారి తయారు చేసేది ఒకసారి చూపించే ప్రయత్నం చేద్దాం అన్న మనము. అలాగే కొంతమంది ఏమంటున్నారు యూట్యూబ్ లో, ఆ గుమ్మడికాయ ఎక్కువ తాగితే కిడ్నీ స్టోన్స్ వస్తుందా, ఇవి ఏమన్నా జాయింట్ పెయిన్స్ వస్తాయి అంటున్నారు. అట్లాంటి కస్టమర్ వాళ్ళు తాగిన వాళ్ళు కూడా మన యూట్యూబ్ లో మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. ఓకే. 1 year నుంచి తాగాం, 2 years నుంచి తాగాం, రెగ్యులర్ గా తాగుతూనే ఉన్నాం, మాకు ఏం ఎఫెక్ట్ లేదని చెప్పారు. ఇప్పుడు గుమ్మడికాయ అయినా సరే ఈ గోధుమ గడ్డి జ్యూస్ అయినా సరే ఎక్కువగా తీసుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయి అంటే ఏదైనా మితంగా తీసుకోవాలి అమితంగా తీసుకోవద్దు అని అంటుంటారు కదా? సార్ ఇప్పుడు ఏదైనా జ్యూస్ కి ఏం కాదు సార్. ఓకే. ఒక్కటి కాకరకాయ ఒక్కటి చాలా ఇది సార్. ఓకే. కాకరకాయ ఎక్కువ తాగదు. దానివల్ల ఏంది ప్లస్ కాకరకాయ వల్ల ఏంటంటే సార్, అది ఎక్కువ తాగడం వల్ల కిడ్నీస్ కి ఎఫెక్ట్ పడుతుంది సార్. ఎక్కువ తాగడం వల్ల ఎక్కువ కాకరకాయ తాగడం వల్ల మళ్ళీ ప్యూర్ గా తాగడం వల్ల కొంచెం ఏంటంటే కాకరకాయలో వాటర్ మిక్స్ చేసుకొని తాగాలి.